ఈ మధ్య తిరూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన ఏదో ఒక హీరోలాగా ఆయన ఫేస్ చూసి తిరూరు ప్రజలు ఓటేసేలాగా ఫీల్ అయిపోతున్నాడు. అయ్యా కొలికిపూడి, నువ్వు ఈరోజు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టావంటే కేసినేని శివనాథ్ చిన్ని గారి చొరవతోనే నువ్వు అడుగు పెట్టావు. కేసినేని శివనాథ్ చిన్ని గారు రికమెండ్ చేస్తేనే నీకు ఎమ్మెల్యే సీట్ వచ్చింది. అలాగే ప్రజలు నీ ముఖం చూసి అయితే ఓటేయలేదు. ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేశారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఎవరైనా మాకు పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని నీకు ఓటేశారు తప్ప నువ్వేదో చరిష్మా గల నాయకుడు, నువ్వేదో పోటుగాడని అయితే ప్రజలు నీకు ఓటేయలేదు. చంద్రబాబు నాయుడు గారి ఫేస్ చూసి నీకు ఓటేశారు. ఈరోజు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏ పార్టీ అయితే గెలిపించిందో, ఏ పార్టీ కార్యకర్తలు భుజాన్ని ఎత్తుకుని గెలిపించారో ఆ పార్టీని నువ్వు డ్యామేజ్ చేసే మాటలు మాట్లాడుతున్నావు. అలాగే కేసినేని శివనాథ్ చిన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యుల మీద నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. ఏమంటున్నావు నువ్వు కన్ను తెరిస్తే కేసినేని చిన్ని గారు తిరువురులో తిరగలేరా? సిగ్గుండాలి నీకు. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కూడా నీ నియోజకవర్గంలో మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి ప్రతి విలేజ్లో ప్రతి పల్లెటూరులో కార్యకర్తలు నువ్వు మాకు ఎమ్మెల్యేగా పనికిరావు, తెలుగుదేశం పార్టీ నుంచి నిన్ను సస్పెండ్ చేయాలని తీర్మానాలు చేస్తున్నారు. సిగ్గు తెచ్చుకో. నీకు తిరువూరు ప్రజలు తిరువూరు నుంచి గెంటేస్తానికి సిద్ధమయ్యారు. అలాగే నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే అసాంఘిక కార్యక్రమాలు మొత్తం తిరువూరు ప్రజలకు తెలుసు. నువ్వు చేసే కార్యక్రమాలు మన ఎంపీ గారి మీద నెట్టి నువ్వు మాట్లాడతావా? ఇప్పుడు కోవట్ ఎవరో ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. మాజీ పార్లమెంట్ సభ్యులు వైసీపీ పార్టీలో ఉంటే నువ్వు వైసీపీ పార్టీలో ఉన్న నాయకులను పొగుడుతున్నావు. నువ్వు వైసీపీకు కోవట్గా తయారయ్యావు. నువ్వు నేనైతే ఒకటే చెప్తున్నా, ఖబర్దార్, ఇంకొకసారి కేసినేని శివనాథ్ చిన్ని గారి మీద మాట్లాడావా తిరువూరులోనే నీకు భర్త పూజ చేస్తారు. తిరువూరు ప్రజలు నీకు తిరువూరులో తిరగనివ్వరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకు. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు ఏం మాట్లాడుతున్నావని. కులం కార్డు ఉపయోగిస్తే ప్రతి చోట నీ కులం కార్డు ఉపయోగపడదు. ఇది తెలుగుదేశం పార్టీ. పార్టీను డ్యామేజ్ చేసే కార్యక్రమాలు చేసినా తెలుగుదేశం కార్యకర్తలు సహించరు అని నీకు తెలియజేస్తున్నాను.